ఇప్పుడైతే నేను మీకు రీవెరిఫికేషన్ మీరు రీవాల్యుయేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలో క్లియర్గా చూపిస్తా స్టెప్ బై స్టెప్. ఒకసారి చూడండి. ఫస్ట్ మనము అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాలి, టీజీబీ అయ్యి. సో ఇక్కడ మీకు స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ. ఓకే, అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటుంది మీకు, డూప్లికేట్ మెమోరాండం ఆఫ్ మార్క్స్. ఇక్కడ ఒకటి ఏంటంటే క్యాండిడేట్స్ హూ పాస్డ్ సెకండ్ ఇయర్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, సో అప్లికెంట్స్ ప్లీజ్ చెక్ దీనికోసం మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం అది డీటెయిల్స్. రీవెరిఫికేషన్ ఆఫ్ వ్యాలిడ్ స్క్రిప్ట్స్ అని ఉంది, రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఈ టూ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నేను చూస్తున్న రీవెరిఫికేషన్ ఆఫ్ వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని క్లిక్ చేస్తున్నా. ఇట్లా వస్తుంది మీకు రీవెరిఫికేషన్ ఆఫ్ అంటే ఇట్లా వస్తుంది, రీవెరిఫికేషన్ ఆఫ్ వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని వస్తుంది. క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ రీకౌంటింగ్ కెన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్, బట్ ద క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ కెన్ నాట్ అప్లై ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్స్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు సో ఇక్కడ ఏంటంటే రీకౌంటింగ్కి అప్లై చేసిన వాళ్ళు రీవెరిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు, బట్ క్యాండిడేట్ హూ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ కెన్ నాట్ అప్లై ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్స్. ఒక్కసారి నువ్వు ఒక సబ్జెక్ట్ మీద రీవెరిఫికేషన్ అప్లై చేసినావు అంటే దాని మీద మళ్ళీ రీకౌంటింగ్ అప్లై చేయడానికి ఉండదు. ఓకే, రీకౌంటింగ్ అంటే జస్ట్ కౌంటింగ్, నీకు మార్క్స్ అప్డేట్ అవుతాయి. రీవెరిఫికేషన్ అంటే నీకు స్క్రిప్ట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఒక ర్యాండమ్గా నాకు తెలిసిన ఒక స్టూడెంట్ది ఎంట్రీ చేస్తున్నా. ఓకే, 6568 ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంది మనకు. ఇక్కడ నేను గెట్ ద డేటా, ఇక్కడ మీరు ఇట్లా హాల్ టికెట్ ఎంట్రీ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. హాల్ టికెట్ ఎంట్రీ చేస్తే మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్. సో మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే మీకు ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. సో ఈమెయిల్ ఐడి కూడా ఎంట్రీ చేయాలి, ఎందుకంటే మీకు ఈ ఈమెయిల్ ఐడికి మీ స్క్రిప్ట్స్ని మెయిల్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఓకే, సో ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మీరు రీవాల్యుయేషన్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు టిక్ చేయండి. ఇక్కడ ఈ అబ్బాయి చూడండి. సో ఇది కొంచెం మీకు అర్థం కావాలని చెప్తారు. మీరు ఒకవేళ ఎకనామిక్స్, కామర్స్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్ 2A, మ్యాథ్స్ 2B, ఎకనామిక్స్, కామర్స్ ఇట్లా అన్నీ మీరు సెలెక్ట్ చేసారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఫీజు వస్తుంది. ఇట్లా అన్ని సెలెక్ట్ చేస్తే అన్ని ఫీజు వస్తుంది అనమాట. 6400. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీరు ఇంటి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ రాయాలి. పిన్ కోడ్ నెంబర్ రాసిన తర్వాత చెక్స్ అండ్ ప్రొవిజన్స్ అడాప్టెడ్ డ్యూరింగ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వ్యాలిడేట్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అంటున్నారు. ఓకే, సో రీవెరిఫికేషన్ విల్ బి డన్ బై అడాప్టింగ్ ద ఫాలోవింగ్ చెక్స్ ప్రొవిజన్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ బై ద బోర్డు. ఇక్కడ రీవెరిఫికేషన్ దేనికి అప్లై అవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఓన్లీ ద ఆన్సర్స్ నాట్ వ్యాలిడ్ విల్ బి వ్యాలిడేట్ డ్యూరింగ్ వెరిఫికేషన్. మీకు జూమ్ చేస్తా ఇది కొంచెం క్లియర్ కనిపించడం కోసం. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, ఓన్లీ ద ఆన్సర్స్ నాట్ వ్యాలిడ్ విల్ బి వ్యాలిడ్ డ్యూరింగ్ ద రీవెరిఫికేషన్స్. అంటే మీకు ఎగ్జామినేషన్ టైంలో ఏదైతే ఆన్సర్స్ వ్యాలిడేట్ చేయకుండా మర్చిపోయారో వాటికి వాల్యూ అప్లికేబుల్ అనమాట. ఓన్లీ ద ఆన్సర్స్ అవార్డెడ్ 0 మార్క్స్ విల్ బి వాల్యూడ్. ఓకే, మీకు ఫస్ట్ మార్క్స్ రాష్ట్రంలో 0 మార్క్స్ వచ్చింటాయి కదా, వాటిని ఇక్కడ వాల్యుయేట్ చేస్తారనమాట. మార్క్స్ అవార్డెడ్ టు ఆన్సర్స్, మార్క్స్ అవార్డెడ్ టు an answer but not posted in OMR will be added in the totaling. ఓకే, సో మీకు స్క్రీన్ మీద ఒకటి పెడతాను నేను మీకు ఫోటో, దాంట్లో చూడండి మీకు ఎట్లా పెడతామని చెప్పేసి. ఒకవేళ మీకు ఇక్కడ కరెక్షన్ చేసిండ్రు, క్వశ్చన్కి మార్క్స్ చేసారు, కానీ ఓఎంఆర్ షీట్లో ఆ క్వశ్చన్ నెంబర్ దగ్గర మార్క్స్ ఎంట్రీ చేయడం మర్చిపోయారు, వాటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. రాంగ్ టోటలింగ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఓఎంఆర్ పార్ట్ 2 కాలమ్స్ విల్ బి కరెక్టెడ్ అనమాట. ఓకే, సో అక్కడ టోటలింగ్ రాంగ్ ఉన్నా కూడా అప్లై చేస్తారు. ఆన్సర్స్ ఆల్రెడీ అవార్డెడ్ మార్క్స్ shall not be re-verified as there is no revaluation. ఓకే, సో ఆన్సర్స్ ఆల్రెడీ అవార్డెడ్, మీకు ఆల్రెడీ వేసిన మార్క్స్ని shall not be re-verified. ఒకవేళ మీకు ఒక క్వశ్చన్కి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఉంది మ్యాథ్స్లో, ఓకే, దానికి 6 వేసారు, మళ్ళీ దానికి వెరిఫై చేయరనమాట. అంతేగాని మళ్ళీ ఇక్కడ రాంగ్ ఉంది కదా అని మళ్ళీ 7 వేసేది ఉండదు అనమాట. ఓకే, దెర్ ఈస్ నో రీవాల్యుయేషన్. ఇఫ్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ ఎనీ ఎక్స్ట్రా క్వశ్చన్ ద హైయెస్ట్ మార్క్స్ విల్ బి కన్సిడర్. ఒకవేళ ఎక్స్ట్రా క్వశ్చన్ రాశారు, మీరు ఒక క్వశ్చన్ 2 టైమ్స్ రాశారు, ఒకసారి ఎక్స్ట్రా మెన్షన్ చేయండి, ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా రాస్తే ఒకసారి తప్పైంది, ఒకసారి కరెక్ట్ అయింది. సో హైయెస్ట్ మార్క్స్ దేనికి వచ్చాయో దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు అనమాట. అప్లికెంట్స్ ప్లీజ్ చెక్ ద ఆల్ డీటెయిల్స్ ఎంటర్డ్ బిఫోర్ ప్రొసీడింగ్ టు పేమెంట్ ద fee once paid cannot be refunded. Applicants take their printout of acknowledgement and note the transaction reference number after successful submission of application form for further references. ఇది మీకు ఇట్లా అప్లై చేసుకోవాలి. సరే, ఇక్కడ మీకు అమౌంట్ చూపిస్తుంది కదా, నేనంటే జస్ట్ ర్యాండమ్ అన్ని సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన కాబట్టి 6400 ఉంది. మీరు ఏదో ఒక సబ్జెక్టు మీరు ఏదైనా అనుకుంటే ఆ సబ్జెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసేవాళ్ళు. లేదంటే కొంతమంది ఇది కాలేజ్లో కూడా చేస్తారు. మీకు కొన్ని కాలేజెస్ మీకు ఫ్రెండ్లీగా ఉంటే మీరు కాలేజ్లో కూడా చేసుకోవచ్చు. ఇది మనకు రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు దీంట్లోనే చెప్తాను నేను రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ చూడండి. సో క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ రీకౌంటింగ్ అండ్ సేమ్ అదే ఉంది. మళ్ళీ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తా. ఓకే, సో 266
26612065668. ఓకే, సో ఇట్లా హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇట్లా వస్తుంది. ఎంఈసీ, ఒకవేళ ఎంఈసీ స్టూడెంట్స్ అయితే మీ మార్క్స్ 75కి ఇక్కడ వాల్యుయేట్ చేసి చూపిస్తారు, బట్ మీకు ఫైనల్ మెమోలో 50కి అవార్డ్ చేస్తారు, ఇంటూ 2/3 చేస్తారమ్మా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నావు, 100 రూపీస్ కౌంట్ అవుతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇట్లా చేసుకునే కొద్దిగా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని హండ్రెడ్స్ అనమాట ఫీ ఇట్లా. ఓకే, టోటల్ 800. మీ అడ్రస్ రాయాలి, పిన్ కోడ్ నెంబర్ రాయాలి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది మీకు, రీవెరిఫికేషన్ ఎట్లయితే ఉంటుందో సేమ్ ప్రాసెస్ మనకు దీనికి కూడా ఉంటుంది. క్లియర్ కదా, అర్థమైంది అందరికీ? సో ఇది మీకు డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ సంబంధించి. ఇంతకు మించి మనకి ఏముండదు. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఇది మనకు ఈరోజు ఈ వీడియోకి సంబంధించి. ఓకే, సో మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాని మీద నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ మ్యాథ్స్ వీరియస్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. కంపల్సరీ మీరు చూస్తున్నట్లయితే హైప్ చేయండి వీడియోని. మీరు ఎంత ఎక్కువ హైప్ చేసి యూట్యూబ్ అంతమందికి రిఫర్ చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సో ఇంకా మీరు ఒకవేళ మీకు సప్లీ ఎగ్జామ్స్కి సంబంధించి ఒకవేళ లైవ్ క్లాసెస్ కావాలనుకున్న ఏ సబ్జెక్ట్లో అయినా కానీ ఒకవేళ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంపల్సరీ ఈసారి మాత్రం ఆ సబ్జెక్ట్స్ మీద లైవ్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా. మ్యాథ్స్ ఎలాగో నేనే తీసుకుంటా, మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా లేకుంటే ఎకనామిక్స్, కామర్స్ అన్న, బాటనీ, జువాలజీ ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా నేను ఫ్యాకల్టీని తీసుకొచ్చి లైవ్ కండక్ట్ చేస్తాను 1 day బిఫోర్ ఆఫ్ ద ఎగ్జామ్. ఓకే, 1 day or 2 days.